వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనకు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే వీడియోలో తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో 100% షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనకు ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ చిన్న క్లిప్ మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఎలాగో కిచెన్లో చాలామంది కబోర్డ్స్ పెట్టించుకుంటూ ఉంటారు, సెల్ఫ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి స్మాల్ స్టాండ్ కనుక తీసుకొని మనం ఇలా సెట్ చేసుకుంటే కిచెన్లో ఇంకా మనకు సింక్ కింద కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్లో కనుక ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మనం ఇలా గిన్నెలన్నీ పెట్టేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకొని కూడా స్టవ్ పక్కన మనం వంట చేసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే చూడండి, ఈ స్టాండ్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే మనకు చిన్న గ్యాప్ కూడా ఉండదు, ఎందుకంటే కొంచెం ఏదైనా మనం స్టాండ్ కానీ ఇంకా కబోర్డ్స్లో కానీ కొంచెం గ్యాప్ ఉందనుకోండి, బొద్దింకలు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా బొద్దింకలు వెళ్ళకుండా చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ స్టాండ్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అనేది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా అయితే జరిపేసుకోవచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి మనము ఎన్నో రకాల వెరైటీస్ బ్రషెస్ అనేటివి వాడుతూ ఉంటాం కదా, ఇక్కడ ఈ బ్రషెస్ అయితే చాలా చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. చూడండి, చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. ఈ బ్రష్ అనేది మనకు ఒక డక్ మోడల్లో అయితే ఉంది. ఇట్లా మనం లిక్విడ్ అయితే వేసేసుకోవాలి. లిక్విడ్ వేసేసుకొని వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, కార్నర్స్కి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా చూడండి, ఇక్కడ చిన్న బాక్సెస్ అయితే, అంటే మనకు ఒక చిన్న గ్లాస్ లాగా అయితే కనపడుతుంది కదా, కంప్లీట్ హోల్స్తో. సో ఇదేంటంటే మనకు వాష్ బేసిన్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ కానీ వాష్రూమ్స్ కానీ ఇంకా బాల్కనీ కానీ ఎక్కువగా మనము హెయిర్ తల దూకున్నప్పుడు జుట్టు అనేది అక్కడే ఉండిపోతుంటుంది. అది వాటర్ పడ్డప్పుడు ఇలా హోల్స్లో ఫిల్ అయిపోయి మనకి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. డ్రైనేజ్ మనకి ఫుల్ అయిపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. సో ఇక్కడైతే చూడండి, ఇవి చాక్లెట్ బాక్సెస్ లాగా అయితే స్మాల్ బాక్సెస్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా శారీస్, డ్రెస్సెస్, మ్యాచింగ్స్ జ్యువెలరీస్ చాలా ఉంటాయి కదా, వాటి చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి, ఎక్కడో ఒక చోట పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి చాక్లెట్ బాక్సులు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, ఇవి వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉండే హ్యాంగర్స్. ఇలా మనకు ఓపెన్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది. చూడడానికి అయితే చాలా చిన్నగా కనిపించింది కదా స్టార్టింగ్లో, మనకి ఓపెన్ చేశాక చూడండి చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మనకి లాక్ సిస్టమ్ కూడా ఉండడం వల్ల ఇలా మనం ఏదైనా ఆరేసినప్పుడు లాక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, సాక్సెస్ కానీ ఏవైనా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మార్కెట్లో మనకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు అయితే వస్తూనే ఉంటాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. మనకి వీక్లో కొన్ని వేల ప్రోడక్ట్స్ అయితే మనకి ఆన్లైన్లో మనకి రిలీజ్ అయితేనే ఉంటాయి. ఇలాంటి సోప్ బాక్సెస్ కనుక మనం వాష్ బేసిన్ దగ్గర కానీ వాష్రూమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు నార్మల్గా సోప్ యూజ్ చేసినప్పుడు తడిగా ఉంటుంది, తడిగా ఉన్నప్పుడు మనం మూత పెట్టేసాం అనుకోండి, స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఈ సోప్ బాక్స్ యూజ్ చేస్తే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ మంచి మంచి కొత్త కొత్త వస్తువులు కూడా ఇప్పుడైతే మనకైతే ఆన్లైన్లో చాలా వరకు ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఈ బాక్స్ అయితే చూడండి, ఈ బాక్స్ మనము వాల్లో అంటే వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, టిష్యూ పేపర్స్ యూజ్ చేసుకోవడానికి, టిష్యూ పేపర్ రోలర్స్ కనుక పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే వాళ్ళకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చూడండి, మనకి ఎలా టిష్యూ పేపర్ తీసుకోవచ్చు అనేది మనకి ఇక్కడైతే ఈజీగా అయితే అర్థమైపోయింది కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో మీకు ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. హాట్ వాటర్ మనకి ఎప్పటికప్పుడు కొంచెం హాట్ వాటర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మనకి హాట్ వాటర్ బాటిల్ అయితే దొరుకుతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం హాట్ వాటర్ అయితే చేసుకోవచ్చు. మనతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్ వచ్చేసి మనకు సింకులో ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాము, ఫుడ్ అనేది కొంచెం మిగిలిపోయినా దాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి సింకులో వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇట్లా నీట్గా పెట్టుకోవడానికి బాక్స్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షూ స్టాండ్స్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ షూ స్టాండ్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ స్టాండ్ చూడండి, మనకి జస్ట్ ఒక దాంట్లో మనకు 6 పేర్స్ అయితే మనం షూ కానీ చెప్పల్స్ కానీ
స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. పైన ఇట్లా మనం ఏదైనా పూల తొట్టి అంటే చిన్న చెట్లు కూడా పెట్టుకోవడానికి అయితే 100% చాలా బాగా యూజ్ ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్వి అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ అయితే చూడండి, ఓపెన్ చేశాక చాలా పెద్దగా అయిపోయింది కదా. మనకి ఇలా కావాల్సినన్ని మనం ఓపెన్ చేసుకొని ఇలా షూస్ అనేటివి, శాండిల్స్, చెప్పల్స్ అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇదొక మోడల్. ఇది కూడా చూడండి మనకి చాలా డిఫరెంట్ ఉంది. ఇది మనం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ మనకి ఎక్స్ మోడల్స్ సైడ్స్కి గ్రీన్ కలర్ అయితే కనబడుతున్నాయి కదా, అవి ఫోల్డ్ చేయడానికి. ఇది కూడా మనకి సింగిల్ స్టాండే, సింగిల్ ఉంటుంది, ఇందులో డబల్ అయితే ఉంటుంది. సో మనకి ఏది కావాలనుకుంటే అది తీసేసుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చేస్తే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి. మరి ఎలా ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు చాలా చిన్న బాక్స్ లాగా అయితే కనపడుతుంది. ఇలా ఓపెన్ క్లోజ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. లాక్ సిస్టమ్ ఉంటుంది సైడ్స్కి. ఇలా ఓపెన్ చేసేసుకొని లాక్ చేసేసుకొని ఇలా మనం చెప్పల్స్, షూస్ స్టాండ్లో కనుక పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పైన మనం ఏదైనా ఒక పూల తొట్టి కనుక పెట్టుకున్నాం అనుకోండి, మంచి లుక్ కూడా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మనం రెంట్ హౌస్ అనుకోండి, మనం ఎక్కడికైనా మళ్ళీ రూమ్ చేంజ్ అయినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, నాకైతే నచ్చింది. అండ్ అండర్ సింక్, మనం కిచెన్లో సింక్ ఉంటుంది కదా, సింక్ దగ్గర అండర్ ప్లేస్లో మనం ఎక్కువగా ఓపెన్ అలాగే వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, కొన్ని వస్తువులు అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ స్టాండ్ వచ్చేసి మనకి 150 నుంచి 500 వరకు అయితే అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. బాగా ట్రెండింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్లో ఒక కార్నర్కి ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా మనం ఏవైనా బాటిల్స్తో ఉంటాయి కదా, వాటన్నిటిని మనం స్టవ్ పక్కన పెట్టుకోవడం కంటే ఇలాంటి కార్నర్ స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా వీ షేప్లో వస్తుంది కాబట్టి కార్నర్కి మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇంకా స్టీల్ కాబట్టి మనకి లైఫ్ టైం మొత్తం పాడవకుండా అయితే, తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. నాకైతే సూపర్ అనిపించింది. మీకు నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అండ్ వాష్రూమ్ విషయానికి వచ్చేస్తే వాష్రూమ్లో ఒక కార్నర్కి కనుక ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకి స్క్వేర్లో ఉంటుంది, రెక్టాంగిల్లో ఉంటుంది. మనకి ఎలా కావాలనుకుంటే అలా తీసేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మనం క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్టాండ్ మనం ఇలా క్లోజ్ చేసేసుకొని సెల్ఫ్స్ అనేటివి ఇలా అయితే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనకు కావాల్సినవి అంటే ఫేస్ క్రీమ్స్, ఇంకా వాష్రూమ్లో మనం యూజ్ చేసుకునే అన్నీ వాష్రూమ్లో పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ మనం బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే కిచెన్కి సంబంధించిన వస్తువులు కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మరి ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నేను చూపించిన ట్రెండింగ్ అవుతున్న కొన్ని వస్తువులు కనుక మీకైతే చాలా అర్థమయ్యేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. మరి ఈ వస్తువులు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు లింక్స్ అనేటివి అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.